అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట వాక్య ధ్యానము నిమిత్తముగా 81వ కీర్తన 8వ వాక్యం 13వ వాక్యాన్ని చదువుకుందాం. 81వ కీర్తన 8వ వచనము 13వ వచనము. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని రాయబడి ఉంది. 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ఎన్నో వింటాం, ఎన్నో వాటిని మన చెవిని పెట్టుకుంటాం. అది ఎంత మట్టికి అవసరమైందో, అది ఎంత మట్టికి అవసరం కానిదో వింటూనే ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వినవలసిన దాన్ని వినకుండా, వినవలసిన దానికి సమయం ఇవ్వకుండా ఎన్నోసార్లు మనము లోక సంబంధమైన వాటికి ఆ సమయాన్ని హెచ్చించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుని మాట వినుట వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటి, దేవుని మాట వినుట వలన కలిగే మేలులేంటో ఈరోజు దేవుని వాక్యం ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను బలి అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలకించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటం చాలా శ్రేష్టము అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆయన మాట వినాలి. జుంటె తేనె దారుల కన్నా మధురమైన ఆయన మాట మనం వినాలి. దేవుని మాట జీవము గల మాట, మన జీవితాలను సరిచేసే మాట, శక్తివంతమైనటువంటి మాట దేవుని యొక్క మాట. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధల్లో నెమ్మదినిస్తుంది. మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, వినవలసిన వాటిని మనం విని వాటిని మనం గైకుంటే కనుక మనము గొప్ప ఆశీర్వాదాలు